నమస్తే, వెల్కమ్ టు కేసీస్. శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమైన కీలకమైన నామినేషన్ల ప్రక్రియ నిన్న శుక్రవారం 3వ తేదీ నుంచి ప్రారంభమైపోయింది. మొదటి రోజే 5 నామినేషన్లు రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది మనం చూస్తున్నాం. ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుంది. నిన్నటి నుంచి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ అనేది నామినేషన్లు వేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ నామినేషన్ కొత్త మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి నిజామాబాద్ అభ్యర్థులు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఇక్కడ నామినేషన్ అనేది వేయడం జరుగుతుంది. మొదటి రోజు నిజామాబాద్ జిల్లాలో 5 నామినేషన్లు రావడం జరిగింది. మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా పోలీసులు సిబ్బంది ఇక్కడ ఉన్నారు. లోపలికి ఎవరిని కూడా పంపించడానికి అయితే వీలు లేకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది ఎవరిని లోపలికి అలో చేసలేదు. మనం విజువల్స్లో చూస్తున్నాం. పకడ్బందీగా ఏర్పాట్లని ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ యొక్క ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా పోలీసుతో ఈ ఏరియా మొత్తం లోపలికి ఎవరినంటే వాళ్ళని పంపించే విధంగా అయితే లేదు. నిన్న మొదటి రోజే 5 నామినేషన్లు నిజామాబాద్ జిల్లా నుంచి రావడం జరిగిందని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. మరి ఈరోజు ఎంతవరకు నామినేషన్స్ వచ్చాయనేది మరికొద్దిసేపట్లో తెలియబోతుంది. అలాగే మనం చూసుకుంటే పాత మున్సిపల్ కార్యాలయం అలాగే కొత్త మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది మనకు కనిపిస్తుంది. పకడ్బందీగా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. మీడియాని కానీ ఎవరిని కూడా లోపలికి పంపించలేదు. ఓన్లీ నామినేషన్ వేసే వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఎలాంటి నామినేషన్ సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా నామినేషన్ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ బ్యారికేడ్లని ఏర్పాటు చేశారు. వెహికల్స్ అన్నీ కూడా సైడ్ నుంచి వెళ్తున్నాయి. ఇక్కడ వెహికల్స్ కూడా రావడానికి కూడా వీలు లేకుండా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ పోలీస్ సిబ్బందికి కూడా ఏవైతే నిబంధనలను పాటిస్తున్నారో లోపలికి కూడా ఎవరిని కూడా పంపించట్లేదు. విజువల్స్ కానీ వీడియోస్ కానీ కూడా తీయడానికి వీలు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈ విధంగా పకడ్బందీగా కొనసాగుతుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి. మీ కేసీస్ కెమెరామ్యాన్ రంజిత్తో సంధ్య.